సమారాధనకు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే తందాలు ఇచ్చే దాతలు మా కమిటీ వద్ద రాస్తున్నారండి. అందరూ కూడా స్వామివారిని అన్న పెట్టి రైలు ఉంది ఆడవారు కానీ మగవారు కానీ ఇట్లాగా రండి వెనక్కి ఎవరు రావచ్చు. ఈ యొక్క ఆధారాల పాల్గొని తీర్థ ప్రధాన స్వీకరించడం కోరుతున్నాం. ఇట్లు మరి 2 లైన్లు జరుగుతున్నాయండి. ఆడవాళ్ళు అటు వెళ్ళిపోండి. సాంబార్లో క్యాటరింగ్ మేస్త్రి గారు, వంట మేస్త్రి గారు రావాలి, గుడి రావాలి. చందాలు ఇచ్చే దాంట్లో ఎవరన్నా ఉంటే దగ్గర అటు వాళ్ళు రాస్తున్నారండి. మరి మీరు ఇచ్చే విధానాలతోనే ఈ అత్యంత సమాధానం జరుగుతుంది. ఇక్కడ చూడండి సార్ లోన పచ్చని పోయింది.
విజయవాడ లైన్ జరిగినందుకు ధన్యవాదాలు. మా ఆడవారికి ఉన్నాయండి. అలాగే ప్రసాదం తీసుకున్నాము. ఎదురెవరో రాకండమ్మా, ఎదురు రాకండమ్మా. అమ్మా ఎదురెవరో రాకండమ్మా, భక్తులకు ఇబ్బంది కలుగుతున్నారండి. వైట్ రైస్ సాంబారు తెలుగు ఉన్నాయండి. ప్రసాదం పెట్టిన వాళ్ళు ముందుగా వైట్ రైస్ సాంబారు తెలుగు ముందున్నాయండి. వైట్ రైస్ సాంబారు తెలుగు ముందు చాలా కాలం ఏర్పాటు చేశారండి. ముందు నడవలసిన కోరుతున్నామండి. ఎవరో ఎదురు రాకండి. నాలుగు కౌంటర్లు అండి. ఆడవారికి అండి, మగవారికి ఏంటండి ప్లేట్లో పెట్టుకున్నాం. శివరాత్రి మహోత్సవం పురస్కరించుకొని మన భీమవరం వీరమ్మ పార్కు ఆవరణలో ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత భోగిలింగేశ్వర స్వామి వారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కమిటీ వారు మా మిత్రులు అందరూ కూడా మరి చాలా గొప్పగా చాలా చక్కటి వాతావరణంలోని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 15,000 మంది నుంచి 20,000 మంది వరకు ఇక్కడ భక్తులకి సౌకర్యంగా అందరూ కూడా అన్నప్రసాదాన్ని తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ గారు పులపర్తి రామాంజనేయులు గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. గత 20 సంవత్సరాలుగా మరి భీమవరంలో పంచారామ క్షేత్రమైనటువంటి సోమేశ్వర స్వామి, అదేవిధంగా భీమేశ్వర స్వామికి మయంగా ఉన్నటువంటి భోగిలింగేశ్వర స్వామి దినదినమానం ప్రవర్ధమానం చెందుతూ మరి భక్తులందరూ కూడా ఎంతో నిబద్ధతోటి నిష్ఠతోటి యొక్క స్వామివారిని దర్శించుకుంటే మన యొక్క కష్టాలన్నీ తీరుతాయి, మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయని ఒక మంచి నమ్మకంతో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. భీమవరం పట్టణంలో భీమేశ్వర స్వామి, సోమేశ్వర జనార్దన స్వామి ఆలయాల మధ్యలో మన అందరి అదృష్టం కొద్ది భోగలింగేశ్వరుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఈ భోగలింగేశ్వర స్వామి దేవాలయంలో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు సుమారుగా 15,000 మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ భోగలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకుని సంతృప్తి పొంది వెళ్తారు. ఇటువంటి మహద్భాగ్యం మన చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇటువంటి దేవాలయం లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా త్వరలో వచ్చి ఈ భోగలింగేశ్వర స్వామి వారికి స్వయంగా అభిషేకం చేసుకుని వారు పునీతులు కావాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన భీమవరం పట్టణంలోని వీరం పార్క్ దగ్గర ఉన్న శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి వారి శివరాత్రి సందర్భంగా ఇక్కడ కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేసిన అఖండ అన్న సమారాధనకి రావడం జరిగింది. ఇక్కడ మనం భోగలింగేశ్వర స్వామి మన రాష్ట్రంలోనే అతి తక్కువ ప్రాంతాల్లో ఉండి స్వామివారిని స్వయంగా మనమే అభిషేకించుకునే సదవకాశం మన భీమవరం పట్టణంలో ఉంది. మనం జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రంలో మనకు అవకాశం ఉంది. తర్వాత మన భీమవరం పట్టణంలో ఉంది. పంచామృతాలతో మనమే స్వయంగా మన స్వామివారిని మనం అభిషేకించుకునే గొప్ప అవకాశం ఇక్కడ పొందొచ్చు. అలాగే ఇక్కడ భోగలింగేశ్వర స్వామివారి భక్తులు తాకిడి కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ భక్తుల కోరికలు తీరి ప్రతి ఒక్కరూ కూడా
ఇక్కడికి రావడం జరుగుతుంది. అలానే భక్తుల యొక్క కోరికలను స్వామివారు తీరుస్తూ ఇక్కడ యొక్క ఆయన భక్తులను పెంచుకోవడం జరుగుతుంది. అలాగే భోగలింగేశ్వర స్వామివారి క్షేత్రానికి అందరూ వచ్చి వారి కోరికలు తీరే విధంగా నమస్కరించుకుని స్వామివారిని అభిషేకించుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామివారి వార్షికోత్సవం చాలా ఘనంగా అద్భుతంగా చేయాలని కమిటీ వారు అందరూ కూడా నిర్ణయించుకుని ఈ రోజున 24 నుంచి స్టార్ట్ అయ్యి 28వ తారీఖు వరకు కూడా 5 రోజులు కూడా ఉత్సవాలు నిర్వహించడం, స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా భగవంతుడి దయ వల్ల కమిటీ వారు అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా భక్తుల సహకారంతో అద్భుతమైన కార్యక్రమాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులు ఎంత చేసుకుంటే సేవ చేసుకుంటే అంత కరుణిస్తున్నారు స్వామివారు. అందుకనే ఈ భక్తుల ఆదరణ కూడా స్వామివారిని ఎక్కువ ఈ అభిషేకాలు అవి చేసుకోవటం, స్వయంగా చేసుకోవటం వలన పూర్తిగా తరించుతున్నారు కూడా. వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నాయి. చాలామంది ఎంప్లాయీస్కి ఇక్కడ పదవి ఉన్నతులు కూడా కలిగాయని మాకు చెప్పడం జరిగింది. అలాగే స్వామివారికి మరి అన్నదానం అనేది ఒక విశిష్టత కల్పించాలనే ఉద్దేశంతో భక్తుల సహకారంతో, దాతల సహకారంతో అద్భుతమైన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా అందరికీ కూడా భక్తులందరూ కూడా మాకు సహకారం అందించేందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ భోగలింగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు అందరి మీద, ప్రజలందరి మీద కలుగజేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. భోగలింగేశ్వర స్వామి అన్నమా. ఈ యొక్క క్షేత్రం కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు కింద ఉండేదండి శివలింగం. అటువంటిది ఇక్కడ ఒక రోజుని ఇక్కడికి వచ్చినటువంటి మా సర్కిల్ అందరం కూడా చూసి ఆ శివలింగం పక్కన వ్యర్థాలన్నీ పడి ఉన్నాయి. అది చూసి మాకే మనసు అదో రకంగా అనిపించి మామూలుగా కుర్రోళ్ళు జస్ట్ మామూలుగా చేద్దామని అనుకున్నాం. కానీ ఆయనకి నామకరణం భోగలింగేశ్వరుడు అని ఏ క్షణాన జరిగిందో కానీ ఆయన వైభవం అంతా చాలా భోగంగానే జరుగుతుందండి. చాలా భోగలింగేశ్వరుడు నామకరణంతో చాలా భోగంగా జరుగుతుంది. అలాగే 1500 మందితో 12 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఇక్కడ భోజనం. ఇది ఈ రోజున 15,000 మంది వరకు పెట్టగల సామర్థ్యం కేవలం భక్తులే ఇచ్చారండి. ఆ భక్తులు సహాయ సహకారాలతోటి ఈ యొక్క అన్న సమారాధన జరుగుతున్నది. అలాగే దినదినాభివృద్ధిగా భోగలింగేశ్వరుడు ఒక శివలింగంగా ఉన్నాయన ఈ రోజుని ఒక గుడిలాగా తయారు చేసి భక్తులందరూ కూడా స్వయంగా అభిషేకం చేసుకుని ఇవన్నీ జరుగుతుందంటే కేవలం భక్తులు కోరినటువంటి కోరికలు తీరడం వల్లనే జరుగుతుంది. కాబట్టి రోజు రోజుకి భక్తులు అలా పెరుగుతా ఈ యొక్క వాళ్ళ సహాయ సహకారాలు చాలా పెరుగుతూ ఉన్నాయండి. వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఘనంగా చేయాలని చెప్పి కమిటీ వారి తరఫున కోరు. అలాగే శ్రీ భోగలింగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో శ్రీ గురుభ్యో నమః.